ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారు సన్మనుషుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. దేవరు సాధము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారు దాసిరాలను. దేవరు సాధం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తెను. మరియు మనతో కూడా వాసమైండును. దేవర సాధం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. యేసు క్రీస్తునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన యేసు క్రీస్తుని మనిషి అవతారం తెలుసుకుంటే అతని పాటు వలనను శిలువ వలనను ఉత్థానం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేసి అవరింపలని దేవుని వారిని వేడుకొనిచున్నాము. యేసు క్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అగదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన యక్తి సర్వేశ్వర, దేవుని వారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుడు కాను. అయినను మీ మితిలేని కృపను నమ్మకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను 73 పూసల జపమును పరాకు లేక భక్తి చేసుకున్నట్టుకు మీ సహాయం దయచేసి అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమై ఉండటం వలన ముందుగా విశ్వాస సంగ్రహం వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సరస్వతి గణపతైన సర్వేశ్వరుని స్మరించున్నాము. అతని యొక్క ఏకపుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్మరించున్నాము. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సుల తిరస్కారముకు లోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణించి సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సరస్వతి గణపతైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వారికి చనిపోయిన వాళ్ళు తీర్చేడుకొచ్చును. పవిత్రాత్మ స్మరించున్నాను. పరిశుద్ధ కథలిక సమును పునీతుల సంబంధ విశ్వసిస్తున్నాను. పాపములని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసిస్తున్నాను. నిత్య జీవన విశ్వసిస్తున్నాను. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొద్ద పుణ్యవాణి మేము మడిచినట్లు మా అప్పులను మీరు మడించండి. మా అమ్మ శోధన ఎందుకు ప్రవేశించి కాపులో ఉండి మరొకచండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భాపనం చేస్తూ ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాబ్రైన మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మహిమ దేవ రహస్యములు. 1వ రహస్యము,
యేసు ఉత్థానము గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మాకు నెట్టుకోండి, మా యొక్క అప్పుల వారిని మేము మనుషులట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమని ఒక కీలు నుండి మమ్మల్ని రక్షించండి. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శిలవాసన బిడవారు మీరే, మీ గర్భానం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శిలవాసన బిడవారు మీరే, మీ గర్భాలం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శిలవాసన బిడవారు మీరే, మీ గర్భాలం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శ్రీడాసన బిడవారు మీరే, మీ గర్భాలం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శ్రీడాసన బిడవారు మీరే, మీ గర్భాలం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి వారు మీతో ఉన్నారు, శ్రీడాసన బిడవారు మీరే, మీ గర్భాలం చేసి శ్వాసన బిడవారు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలం మీ స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువ, నా పాపలు మన్నించండి, నరకాని పడి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము చేర్చుకొనండి. ఆమేన్. మహిమ దేవ రహస్యం రెండవ రహస్యము యేసు మోక్షారోహణము గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాడికి కావలసిన మా మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశమైన కీల నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర మాత పాపాత్మీయుడు మా కొరకు
ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలలో ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షమునకు చేర్చుకోనండి. ఆమేన్. మహిమ దేవ రహస్యం. మూడవ రహస్యము, పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు అపొస్తలులపై ఏం చేసి వచ్చుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మైనము మాటికి ఇవ్వండి. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా మోషోనేందు ప్రవేశింపడగా కీలోండి మా మోషించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశింపువారు వారు మీరే. మీ గర్భఫలమగు చేసి వాసింపు ఆరుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండి మరియమ్మ వందనము. ఏళ్ళని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసి ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడేనో మా సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, నా పాపం మన్నించండి, నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి పార్శ్వమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకుని. ఆమేన్. మహిమ దేవరాశ్యం. నాలుగు రహస్యము, దేవమాత ఆత్మ శరీరములతోనూ మోక్షములకు ఎత్తబడి గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపనుడు గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. కావలసిన మైనము మాటికి ఇవ్వండి. మా యొక్క అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపడగా కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండు మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందన వేలు వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు, మీ గర్భాఫలం చేసి ఆస్తింపిన వారుగానే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలెక్టే పునః సకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునా చేస్వా నా పాపను మన్నించండి, నరకాన్ని పొందండి, మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీ విపార్శమును అత్యవసరమును వారందరినీ మోక్షం చేర్చుకుని. ఆమేన్. మహిమ దేవ రహస్యములు 5వ రహస్యము దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపడ గురించి ధ్యానించుకుందాము గాక. పరలోక మందుడు మా యొక్క తండ్రి మీ నా పూజం పడవాడు గాక. మీ రాజ్యం వచ్చిన గాక. మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన గాక. నానాటికి కావాల్సిన మాకు ఇవ్వండి. మా తప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల వాసింపున వారు మీరే, మీ గర్భములు చేసి వాసింపున వారుకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్మేన్ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల
స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వాడు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీల వాసింపన వారు మీరే, మీ గర్భంలో చేస్తూ వాసింపవారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడైన మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసు, నా పాపలు మన్నించండి, నన్ను కాపాడండి, మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి పాపము వత్తోషము వారందరినీ విమోచించుకుని. ఆమేన్. ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మిఖేల, రఫేల, దేవమాతయగు పునీత గాబ్రేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరుళప్ప, యాగప్ప అనిడి వారలారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకుని 73 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మిమ్ము చూసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వివరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం చేయండి. పరలోకమందునుడి పితి అయిన సర్వేశ్వర, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, పవిత్రాత్మ సర్వేశ్వర, మహాపరిశుద్ధ వ్యక్తి సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, కన్యక లేక పరిశుద్ధ కన్యక, క్రీస్తుని యొక్క మాత, దేవప్రసాదం యొక్క మాత, మహాపరిశుద్ధ మాత, మహావిరిత్యగా నిండు మాత, నిర్మలమైన మాత, కన్య శుద్ధము చెరని మాత, స్నేహమునకు తగిన మాత, మహాశుద్ధికి పాత్రమైన మాత, మంచి ఆలోచన యొక్క
యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావిపుగల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాభుజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమ యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమ తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్మ యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షం యొక్క వాకిలే, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మ శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడి వారికి ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేదసాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. శృతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమున కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేసిని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపను మన్నించండి స్వామి. సర్వేసిని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రమగనట్లు సర్వేశ్వరీక పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. జగత్ రక్షణ చే స్వామి చిలకది నుంచి నా మీ దివ్యమాతను మీ ప్రియ శిశునికి తల్లిగా పాలించితే, ఇదిగో మాకు అంతర అనుగ్రహం దయచేసి దేవుడు వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డగాడి భాగ్యము మాకు ఎప్పటికీ ప్రాప్తించని ఉదరించండి స్వామి. ఆమేన్. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలు నీ సన్నిధికి చేర్చాను
స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియదేని బిడ్డలారా, పవిత్రమైనటువంటి ఈ దివ్యబలి పూజలో ఐర్లాండ్ దేశములో ఉన్నటువంటి కేలీ ఆమె యొక్క జన్మదినానికి నడుతున్నటువంటి సందర్భముగా దేవాతి దేవుడు ఆ బిడ్డకు కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యమును మరియు శాంతిని సమాధానాన్ని దేవాతి దేవుడు అందించాలని, ఆమె తలస్తున్నటువంటి ప్రతి తలంపు, ఆమె చేస్తున్నటువంటి ప్రతి క్రియనందు కూడా దేవుని యొక్క అనుగ్రహాలు ఎప్పుడు ఉండాలని ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజలో ప్రార్థింపకోరువారు తలారి సురేష్, సునీత మరియు కుటుంబ సభ్యులు. కడప మేత్రాసనానికి నూతన కాపరిని ఆ దేవాతి దేవుడు అందించాలని, మంచి కాపరి పవిత్రాత్మ చేత ఆవరింపబడి ప్రతి విశ్వాసిని కూడా ప్రభు యొక్క సన్నిధానంలో నడిపించే వ్యక్తిని దేవుడు త్వరగా అందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఉన్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న వ్యక్తిని దైవదూతల బృందము ఆరాధించుటను నేను గాంచితిని. వారందరూ ఏకమై స్తుతి గీతములను ఇట్లు పాడిరి. ఇతని రాజ్యాధికారము నిత్యము ఉండును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేక విధంగా ఈరోజు మరియ తల్లిని స్మరణ చేసుకుంటూ ఉన్నాము. మరియ తల్లి ఏ విధంగా అయితే మానవాళి రక్షణలో ప్రథమ స్త్రీగాను మరి దేవునికి ప్రథమైనటువంటి శిశురాలుగాను జీవించి ఉన్నదో, దేవుని యొక్క రాజ్యానికి సాక్ష్యం ఇచ్చి ఆ ప్రభు యొక్క రాజ్యములో భాగస్థురాలై ఉన్నదో, అదేవిధంగా మనమందరము కూడా ఆమె యొక్క బాటలో నడవాలి. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా మనందరి జీవితంలో ఆ ప్రభు యొక్క అద్భుతాలు, ప్రభు యొక్క ఆశీస్సులు మనం పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రత్యేక విధంగా ఈ పవిత్రమైనటువంటి బలి ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి బాధను దేవాతి దేవుడు తొలగివేయాలని, ఈ బలిలో మనం యోగులుగా పాల్గొటకు కావలసినటువంటి అర్హతను దయచేయమని మన పాపాలన్నింటినీ కూడా ప్రభుకు సమర్పించి క్షమాగుణాన్ని కోరుకుందాం. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. చింతలు పాప చీకటి ద్రోణ సుందర జ్యోతి వైరావా. చింతలు పాప చీకటి ద్రోణ సుందర జ్యోతి వైరావా. ఆ బంధము విడచి పావన మార్గము పొందన వరములు నీవా, పొందన వరములు నీవా. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, క్రీస్తు దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ సమక్షంలో నిలచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణ యందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఎబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. సహోదరులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటెను పదునైనది. జీవాత్మల సంయోగ స్థానం వరకు, కీళ్ళ మధ్య కలియు వరకు అది చెందించుకొని పోగలదు. మానవ హృదయములు ఆశలను ఆలోచనలను అది వీక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచుకొనగలిగినది ఏదియూ లేదు. సర్వసృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టము. ఆయనకే మనం అందరము బాధ్యులము ఉన్నాము. ఆకాశ మండలి గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొను విశ్వాసం నందు దృఢంగా నిలిచియుందుము. మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మానవులే అన్ని విధములుగా శోధింపబడి పాపం చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. ఆకాశము నుండి వినిపించిన స్వరమా వందనము. జోర్దాను నదిలో అభిషేక్తునికి వందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. పావుర రూపమునా దిగి వచ్చిన ఆత్మవందనము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదన్ దేవా. పరలోక దూతలతో ఏకీభవించి స్తుతులు పాడెదం దేవా. స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన, స్తుతి మహిమా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో అందురుగాక. మీ ఆత్మతోనూ వందిరుగాక. పునీత మార్కు గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 17 వరకు. యేసు మరల గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జన సమూహము అంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చొని ఉన్న అల్ఫయు కుమారుడగు లేవి అని వాడిని చూచి, నన్ను అనుసరింపుమో అని వాడిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనముకు కూర్చొని ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చొని ఉండిరి. ఏలైనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిచయులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువరాలేదు, కానీ పాపులను పిలువవచ్చి తిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనిషికి శారీరక ఎయిల్మెంట్స్ అంటే శారీరక వ్యాధులు ఉన్నప్పుడు ఎవరు అవసరం? గట్టి చెప్పండి బా. ఏంది? అంత నేను చెప్పురా. ట్రాక్టరా? డాక్టరా? నువ్వు ట్రాక్టర్ అనేది తెలుస్తలేదు, డాక్టర్ అనేది తెలుస్తలేదురా. శారీరక వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తికి వైద్యుడి యొక్క సలహా చాలా అవసరం, ప్రిస్క్రిప్షన్ అవసరం. అదే ఆధ్యాత్మిక వ్యాధితో ఉన్నటువంటి వానికి ఎవరు అవసరం? ఆధ్యాత్మిక వ్యాధి, రోగం ఎవరు కావాలా? దేవుడు కావాలి. మానవుడు ఈ లోకములో జన్మించినప్పుడు జన్మ పాపముతో ఉండి అనేకమైనటువంటి పాపముతో ఉన్నటువంటి మనలను జన్మ పాపము నుండి తొలగించవేసి దేవునికి బిడ్డలుగా చేయడానికే మనం జ్ఞానస్నానం ఇవ్వబడుతూ ఉన్నాం. అంటే ఇతర పాపాలు కూడా క్షమింపబడతాయి. తరువాత కూడా ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. మనమందరము ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటాం. అంటే ఆధ్యాత్మిక జీవితములో మనము బలపడి పవిత్రపరచబడి ఆ ప్రభు యొక్క సన్నిధానములో ఉండాలి అంటే ఈ ఆధ్యాత్మిక లోపాలు, వ్యాధులను మన నుండి తొలగివేయాలి. అందుకే ఒక గొప్ప వైద్యుడిగా క్రీస్తు ప్రభువు మన మధ్యలో వెలిశాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము, చాలా చక్కగా ఉంది చూడండి. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము కంటెను పదునైనది.
మనకు వ్యాధి సంభవించినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు సిస్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది? సూది గుచ్చుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవితంలో, మా పిల్లలకు మైకులు ఇవ్వకండి మా దయచేసి. ఆధ్యాత్మిక జీవితంలో మనము అల్పులుగాను వ్యాధిగ్రస్తులుగాను మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఎలాంటి సూది వేస్తాడంటే తన సజీవమైనటువంటి వాక్కు ద్వారా మనను స్వస్థపరుస్తాడు. అందుకనే మనం చూడండి, పాపాత్ములు మన మధ్యలో ఉన్నారనుకోండి, మనకు తెలిసిందనుకోండి, ఫలాని వ్యక్తి పాపం చేశాడు, ఫలాని వ్యక్తి పాపం చేస్తున్నాడు అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఒకసారి చెప్తావు, రెండుసార్లు చెప్తావు, మూడోసారి చెప్తావు, అయినా కానీ వింటలేరు, పాపం చేస్తూనే ఉండరు. ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? విననప్పుడు ఎవరేం చేయలేరంట. చీదరించుకుంటాం. ఏం చేస్తాం? ఎవరికైనా కానీ భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు మనం దగ్గర కూడా పోలేం. అదేవిధంగా ఘోర పాపములో జీవిస్తున్నటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు దూరంగా వెళ్ళిపోతాం, ఎందుకు తిబ్బా వీంతో అని. కానీ క్రీస్తు ప్రభు అలా చేయలేదు. పాపముల్లో మునిగి తేలుతున్నటువంటి వ్యక్తిని లేవనెత్తి జీవితులుగా ఉండుట కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, లేవి ట్యాక్స్ కలెక్టర్ పాపాత్ముడు, సొసైటీ చేత, సంఘము చేత ద్వేషింపబడ్డాడు. మనకి ఎవరైనా కానీ వ్యతిరేకంగా ఏదైనా చేసినప్పుడు మనం ఏం చేస్తాం? బుర్రమని ఉంటాం. వద్దురా స్వామి, ఆంతే ఎందుకు, అమ్మాయితో ఎందుకు, ఆవితడు ఎందుకు, మనకెందుకు, తలకాయ పక్కన పెట్టేస్తాం. అదేవిధంగా ఈ లేవి చేస్తున్నటువంటి ఈ ఘోరమైనటువంటి పాపాలను గ్రహించినటువంటి ప్రజలు అతన్ని దూరంగా పెట్టాడు. కానీ క్రీస్తు ప్రభు దూరంగా పెట్టలేదు. అతనినే తన యొక్క సేవకు ఎన్నుకున్నాడు. తన రాజ్యంలోనికి ఆహ్వానించాడు. తనతో తన పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. అందుకనే చూడండి, మేము నీతిమంతులము అని సంకలు ఎగిరేసుకొని చెప్పుకునే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయనను ఎక్కిరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. నేను నీతిమంతుని అని ఈ లోకంలో చెప్పుకునేగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక క్రీస్తు ప్రభువు తప్ప మిగతా వాడు ఎవడైనా కానీ నేను నీతిమంతుడు అని చెబుతున్నాడంటే వాడే అతి ఘోరమైనటువంటి పాపాత్ముడు ఈ లోకంలో. అందుకనే క్రీస్తు ప్రభువు పాపాన్ని ద్వేషిస్తాడు, కానీ పాపాత్ముని ప్రేమిస్తాడు. ఎందుకంటే మారు మనసు పొంది తన బిడ్డగా తన హక్కును చేర్చుకొని తన రాజ్యములో భాగస్తునిగా చేయడం కోసమే. అందుకే ఈరోజు సువిశేష గ్రంథంలో ఏమన్నాడు ప్రభు? నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు అంటున్నాడు. అంటే వాళ్ళని పక్కన పెడతాడని కాదు. తప్పిపోయినటువంటి గొర్రెని ఏ విధంగా అయితే యజమానుడు వెతుకుతాడో, పాపపు జీవితములో దేవునికి దూరమైనటువంటి వ్యక్తిని వెతుకుకుంటూ ఆ బిడ్డను దేవుని బిడ్డగా అంగీకరించి నీతిమంతుడిగా తండ్రి ఎదుట నిలబెట్టడం కోసమే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మనం గ్రహించాలి. అందుకనే ఒకరి యొక్క తప్పిదాలను, ఒకరి యొక్క జీవిత విధానాన్ని మనం ఎప్పుడు ఏలెత్తి చూపకూడదంట.
మనం ఎప్పుడు ఏలెత్తి చూపకూడదు. అందుకే పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, ఎప్పుడైనా ఒరే వాడు తప్పు చేశాడని ఏలు చూపినప్పుడు ఏమంటారు, మిగతా మనను చూపిస్తూ ఉన్నాయి. అరే తప్పు చేశారంటే మిగతా అన్నీ మనను చూపిస్తూ ఉన్నాయి. అది గ్రహించాలి. పూర్వకాలంలో ఇంకొక ఆలోచన ఉండేది, తండ్రి తప్పు చేస్తే పిల్లలు అనుభవిస్తారు అని. తండ్రి తప్పు చేస్తే పిల్లలు అనుభవిస్తారు అని. ఈ కాలంలో అలా లేదు, వెంటనే జరిగిపోతూ ఉంది. అందుకనే నిందించడం మానేసి, ఒక వ్యక్తిని యొక్క జీవిత విధానాన్ని నిందించడం మానేసి, ప్రభునందు మనం నీతిమంతులుగా నిలవడానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేయాలి. కావున ఈ పవిత్రమైనటువంటి సమయంలో మనల్ని ప్రేమించి మన కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ ప్రభు దగ్గరికి చేరదాం. మన జీవితాన్ని ధన్యపరుచుకుందాం. ఆయనకు సమర్పించుకొని మనము కూడా నీతిమంతులుగా ఆయన యొక్క రాజ్యములో భాగస్థులం అవుదాం. సంధ్యరాగముతో అంజలి హస్తముతో, సంధ్యరాగముతో అంజలి హస్తముతో సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సమర్పించే పుష్పాంజలి స్వీకరించు వినయాంజలి. సంధ్యరాగముతో అంజలి హస్తముతో కలసిన సోదరులు కలిపిన కరములతో, కలసిన సోదరులు కలిపిన కరములతో చిలికిన ఈసారా పలికిన అనురాగం, చిలికిన ఈసారం పలికిన అనురాగం. సంధ్యరాగముతో అంజలి హస్తముతో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోద యోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయి ప్రార్థనల సత్ఫలమును కూడా చవిచూడుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి.
అతని పరిపూర్ణతలో మాకందరకు భాగం నొసగితివి. అతడు దైవ స్వభావం కలిగి ఉన్నను తనను తాను రెక్తిని చేసుకొనేను. శిలవ యందు దారబోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధయించు వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయరు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచిన పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరి సభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. ఉత్తాన ముగిదమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి కేలీని దేవుడు దీవించి కాచి కాపాడాలని, ఆ బిడ్డ చేస్తున్నటువంటి ప్రతి సేవలోనూ మరి జీవిస్తున్నటువంటి ప్రతి జీవిత విధానంలోనూ దేవాతి దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ, కడప మేత్రాసనానికి దేవాతి దేవుడు నూతన కాపరిని అందించాలని ప్రత్యేక విధంగా
మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును కాక, మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవముకు కాపాడును గాక. ఆమేన్. రారాజున్ స్తుతించెదము ఈ శుభవేళలో. పరిశుద్ధుడా ఘనమహిమా నీకే స్తోత్రముల్. రారాజున్ స్తుతించెదము ఈ శుభవేళలో. పరిశుద్ధుడా ఘనమహిమా నీకే స్తోత్రముల్. రారాజున్ స్తుతించెదము ఈ శుభవేళలో. ఆకడరా భోజన విందులు శరీర రక్తముగా. ఆకడరా భోజన విందుల శరీర రక్తముగా. రొట్టెయు రసములను, రొట్టెయు రసములను నరునికి దయచేసిన నీకే స్తోత్రముల్. దివిలోనా మా మదిలోనా, దివిలోనా మా మదిలోనా. రారాజన్ స్తుతించెదము ఈ శుభవేళలో. పరిశుద్ధుడా ఘనమహిమా నీకే స్తోత్రముల్. రారాజన్ స్తుతించెదము ఈ శుభవేళలో. నీ ప్రాణం త్యాగము చేసియు ప్రాణ క్షమును
నీ ప్రాణం త్యాగము చేసియు ప్రాణభిక్షయును రక్షణగా మోక్ష మార్గం రక్షణగా మోక్ష మార్గం జీవింపచేసిన నీకే స్తోత్రముల్ ఆదివిలోనా మామదిలోనా ఆదివిలోనా మామదిలోనా రారాజన్ స్తుతించెదము ఈ శుభవేళలో పరిశుద్ధుడా ఘన మహిమా నీకే స్తోత్రముల్ రారాజన్ స్తుతించెదము ఈ శుభవేళలో. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని. యేసయ్యా స్తుతి స్తోత్రం మెస్సయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నేను జీవం నిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, దీన మనసుతో నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్మని పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాల్చి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిల్లలు బాగొచ్చారు ఈరోజు గుడికి. సో గుడ్. మీకు అభినందనలు. మరి మీ తల్లిదండ్రులు కూడా అభినందనలు పంపించినందుకు. రావాల గుడికి. వెరీ గుడ్. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచుండగా
ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచుండగా తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచుండగా జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ లోకరక్షకుని తల్లి వందనం వందనం మా మరియమ్మ వందనం వందనం మా మరియమ్మ జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. జయసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దేహృదయమా స్వామి దేశనాథుని యొక్క మికిలి పరిశుద్ధ దేహృదయమా స్వామి జయసునాథుని యొక్క మికిలి పరిశుద్ధ దేహృదయమా స్వామి పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.